పైల్స్తో బాధపడుతున్నప్పుడు ముళ్ళ కంప మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. బాత్రూంకి వెళ్ళాక ఒక పట్టాన విసర్జన జరక్క ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు అప్పుడప్పుడు పడే రక్తం మనల్ని ఒకటే కంగారు పెట్టేస్తుంది. ఇలా పైల్స్తో బాధపడుతున్నప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మంచి ఉపశమనం దొరుకుతుందని చెప్తారు నిపుణులు. పైల్స్ బాధల నుంచి ఉపశమనాన్నిచ్చే యోగాసనాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం యోగా కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం పైల్స్ సమస్యలకి ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఏ విధమైనటువంటి ప్రాణాయామాలు చేయాలి. ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువ మంది మొలల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఎక్కువగా కూర్చొని సమయం వర్క్ చేయడం, అదేవిధంగా నెగిటివ్ ఫుడ్స్, కారాలు, ఈ విధమైనటువంటి నెగిటివ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, స్ట్రెస్ అనేటటువంటి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వీటికి ముఖ్యంగా ఆహార విధానాల్లో మార్పులు తీసుకొని రావడం, అదేవిధంగా చక్కటి వ్యాయామం చేసినట్లయితే ఇటువంటి సమస్యల్ని మనం సహజ సిద్ధంగా మనం నయం చేసుకోవచ్చు. ఈ పైల్స్ సంబంధించినటువంటి సమస్యకి ప్రత్యేకమైనటువంటి ఆసనం హలాసనం, అదేవిధంగా అతి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి అశ్విని ముద్ర ప్రాణాయామం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. హలాసనం, ఇది కూడా కొద్దిగా కష్టతరమైనటువంటి ఆసనమే. ఈ హలాసనాన్ని కూడా ప్రశాంతాసనం మీదుగా, సర్వాంగాసనం మీదుగా మనం చేస్తాం. దీన్ని కూడా గుండె సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, వెన్ను సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, స్పాండిలైటిస్ మెడ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని చేయకూడదు. ఇది కూడా నిపుణుల యొక్క పర్యవేక్షణలో, గురువుల యొక్క సమక్షంలో సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హలాసనం, హలము అంటే నాగలి. ఈ ఆసనం యొక్క చివరి భంగిమ నాగలి ఆకృతిని పోలి ఉంటుంది కాబట్టి హలాసనము అని అంటారు. ఇప్పుడు ఆ హలాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. కుడికాలను స్ట్రైట్గా తీసుకొని కుడికాలు జతలో ఎడమ కాలను కూడా ఉంచి ప్రశాంతాసన భంగిమకి రావాలి. తర్వాత సర్వాంగాసన భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి, రైట్ లెగ్ ఫోల్డ్ చేసి, రెండు కాళ్ళు లిఫ్ట్ చేసి ఇప్పుడు వెన్నెముకను పైకి లేపాలి. వెన్ను స్ట్రైట్గా తెచ్చుకోవాలి. సర్వాంగాసనం చేసినట్టుగానే ఇప్పుడు కాళ్ళు రెండు స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ సర్వాంగాసనం మీదుగా రెండు కాళ్ళని నిదానంగా వెనక్కి తీసుకొని రావాలి. నిదానంగా బ్యాలెన్స్ చేస్తూ ఒకేసారి వంచకూడదు. కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకోవాలి, ఫోల్డ్ చేయకూడదు. రెండు కాళ్ళని మళ్ళీ నిదానంగా రెండు చేతులతో వెన్నుకు సపోర్ట్ ఇచ్చి సర్వాంగాసన భంగిమకి రావాలి. కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి నిదానంగా శరీరాన్ని కిందకు దించాలి. ప్రశాంతాసన భంగిమలో కాళ్ళు రెండు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి ప్రశాంతాసన భంగిమ నుంచి సపోర్ట్ తీసుకొని, కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోవాలి. ఇప్పుడు అశ్విని ముద్ర అంటారు. ఇది మానసికంగా మూలాధారంతో చేసేటటువంటి ముద్ర. వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ,
వీలు లేకుంటే ఏ భంగిమలో కూర్చున్నప్పటికీ కూడా మూలాధారాన్ని బిగించి లాగిపెట్టి ఉంచేది. మనం ఎప్పుడైనా బస్సుల్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి మోషన్ వచ్చేటట్టుంటే మూలాధారాన్ని ఏ విధంగా మనం గట్టిగా లాగిపట్టి ఉంచుతాం, ఆ విధంగా మూలాధారాన్ని అశ్వం గుర్రం పేడ వేసినప్పుడు తన యొక్క మూలాధారాన్ని లాగిపట్టి ఉంచుతుంది. అదేవిధంగా అశ్విని ముద్ర అంటే ఆ విధంగా మూలాధారాన్ని లాగిపట్టి ఉంచేది, రిలీజ్ చేసేది. మూలాధారాన్ని మళ్ళీ లాగిపట్టి ఉంచేది, ఒక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ రిలీజ్ చేసేది. సో ఈ విధంగా మూలాధారంతో చేసేటటువంటి ముద్రే ఈ అశ్విని ముద్ర. ఈ విధంగా మూలాధారంతో చేసేటటువంటి ముద్రని అశ్విని ముద్ర అని అంటారు. అది చూసారు కదండి. ఈ హలాసనాన్ని ప్రతిరోజు 5 సార్ల నుంచి 7 సార్లు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. అదేవిధంగా అతి ముఖ్యంగా ప్రభావాన్ని కలుగజేసేటటువంటి ఈ అశ్విని ముద్రని సుమారుగా 10 నిమిషాలు ఈ అశ్విని ముద్రను సాధన చేసినట్లయితే ఈ మొలల సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, బాదాం పప్పు ఈ మూడింటిని సమంగా తీసుకుని మెత్తటి పొడిలా చేసి ఆ పొడికి కొంచెం నీరు కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్ని నుదుటిపై పట్టీలా వేసుకుంటే తలనొప్పి నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది.